ఆ మనసేమో దీన్ని రోజు వద్దంటది, నా పొట్టేమో కావాలంటది. మనకు లెక్క ఉంటదండి, ఎక్కడికైనా వెళ్తే ముందు 2 బజ్జీ తింటాం, నచ్చకపోతే వేరే చోటకు పోయి మిగతా 2 ఎన్నవి చాలు. ఇకనైనా నన్ను కనికరించి ఆ వీరమింగుడు ఆపరా సూత్ర. పొద్దున్నే ఎగ్ దోశ, ఇంకా మైండ్లో వేరే ఆప్షన్ లేదు. రామా రామా, పొద్దున్నే ఇంట్లో 16 దోశలు తిన్నావు. 18. 11ంటికి ఒక బొబ్బాస్కే ముక్క. పలహారం అంటే 1 2 పళ్ళు తినడమే తప్ప అమెరికాలో నెల రోజుల దాకా ఎవ్వరికి పళ్ళు దొరకకుండా నువ్వు మింగేయడం కాదు. 3 గుడ్లు వేసుకుని చేయించుకుని ఎగ్ ఫ్రైడ్ రైస్. చాలా ఆకలేసిందన్న. వేస్తుంది నాన్న, వేస్తుంది. 25 కోళ్ళని తిన్నా నీకు పరగడిపే, 50 మేకలు కూడా నీకు దిగదుడిపే. మధ్యాహ్నానికి అను ఏదో దాల్ కిచిడి చేసింది, దాన్ని నా స్టైల్లో నేను తింటాం చేసి. గడ్డి కలిపి విచిత్ర పాకం తయారు చేస్తున్నావు. కడుపులోకి వెళ్ళి అన్ని కలిసేవి కదా నాన్న. మధ్యాహ్నం నుంచి ఏదో పని మీద బజార్లో తిరుగుతూనే ఉన్నాను, ఏదో బండికి దొరుకుతూనే ఉన్నా, ఏదో ఒకటి తింటూనే ఉన్నా. బజ్జీలు మానండి అని మీరు చాలా ఈజీగానే చెప్తారు, కానీ అది రియాలిటీలో మాలాంటి వాళ్ళకి ఎంత కష్టమో మీకు అర్థం కావట్లేదు. వీడు బజ్జీలు తినడానికి ఏదో వంక చెప్తున్నాడు అనుకుంటారు. నిజానికి నాకు బజ్జీలు తినడానికి ఏ వంక అవసరం లేదండి, ఏదైనా డైట్ చేస్తున్న వంకలో. నేను బజ్జీలు తినడం అనేది వెరీ కామన్ థింగ్ ఇన్ మై లైఫ్. అదే నేను డైట్ చేయడం అనేది వెరీ ఎక్స్ట్రాడినరీ థింగ్ ఇన్ మై లైఫ్. ఆకలి వేస్తూనే ఉంటుంది, నేను వేస్తూనే ఉంటున్నా. ఇలా తింటాం నాకు చిరాగ్గానే ఉంటుంది, కానీ తినేటప్పుడు హాయిగా ఉంటుంది, అందుకే కదా తింటున్నాను. ఎప్పుడో వారం రోజుల క్రితం ఫుటేజ్ అండి, ఈ రోజు ఎడిట్ చేస్తున్నాను. చూస్తున్నప్పుడు నాకే ఆశ్చర్యం వేస్తుందండి, ఎంత తిండి తిన్నానా అని. ఇంకా అప్పుడప్పుడు మీకు ఆశ్చర్యం వేయడంలో తప్పే లేదు. ఇంక ఈ రోజు వెయిట్ మిషన్ ఎంత చూపిస్తుందా అనే భయము లేదు, బెంగ లేదు. ఒక్కొక్కసారి కసి ఉండదు, పాడు ఉండదు. జీవితం ఎలా పోతే అలా పోనీ అని వదిలేస్తుంటా. బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని ఫుడ్ తో నిండిపోయాయి. ఇంత ఫుడ్ ఎలా తిన్నావయ్యా?